మీ చేతులు కాళ్ళు ఎప్పుడు చల్లగా ఉంటున్నాయా? ఏమైనా ప్రాబ్లమ్ అయితే తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గుట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. సో మనకి చేతులు కాళ్ళు చల్లగా అయిపోవడం, ఎవరైనా పక్కన వాళ్ళు పట్టుకుంటే ఏంటి నీ చేతులు చల్లగా ఉన్నాయి అని చెప్తా ఉంటారు, మీకు చెమట పట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మేజర్ కారణాలు ఏమై ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్. మనకి మెయిన్ చేతికి కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే ఇట్లాగా కాళ్ళు చేతులు చల్లగా అవడం, ఎందుకంటే రక్త ప్రవాహం సరిగ్గా లేకపోయినప్పుడు మనకి జరుగుతుంది. ఇంకో నెక్స్ట్ కారణం ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లో కూడా ఇట్లా జరుగుతుంది, కాళ్ళు చేతులు చల్లగా అయిపోవడం. మూడో కారణం ఏంటంటే అనీమియా, అంటే రక్తం తక్కువ అవడం కానీ, B12 డెఫిషియన్సీ కానీ ఉన్నప్పుడు కూడా ఇట్లాగా చేతులు కాళ్ళు చల్లగా అయిపోతాయి. ఫోర్త్ రీజన్ వచ్చి బీపీ డౌన్, అంటే తక్కువ బీపీ ఉన్నప్పుడు చేతులు కాళ్ళు చల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాలా మందిలో మనం చూస్తూ ఉండేది రేనాల్డ్స్ ఫినామినా అంట. దాన్ని ఏంటంటే ఆ చలిలో వెళ్ళినప్పుడు రక్తం మనకి చేతులు కాళ్ళు రక్తనాళాలు ముడుచుకుపోవడం వల్ల చలిగా ఉండడం. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కి కొంచెం గ్లౌజ్ వేసుకోవడం, సాక్స్ వేసుకోవడం, కొంచెం చలిలోకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం, స్మోకింగ్ లాంటివి చేస్తే ఆపేయడం, ఇవన్నీ చేసుకోవాలి. సో మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి ఇట్లా చల్లగా ఉన్నప్పుడు అంటే? మనకి చేతి అంటే నల్లగా అవుతున్నప్పుడు కానీ, లేకపోతే తిమ్మిర్లు వస్తున్నప్పుడు కానీ, అలసట కానీ, లేకపోతే జనరల్ వెయిట్ లాస్ ఇది ఉన్నా కానీ, లేకపోతే వెయిట్ బాగా పెరుగుతున్నా కానీ, ఇవి బేసిక్ చెకప్. అంటే రక్తం ఎంత ఉంది, B12 ఎలా ఉంది, ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఎలా ఉంది. సో బేసిక్ టెస్ట్లు, కాళ్ళకి చేతులకి బ్లడ్ ఫ్లో ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవాలి. సో ఇవి తెలుసుకుంటే ఏంటంటే ఒకవేళ రివర్సిబుల్, అంటే ఇప్పుడు థైరాయిడ్ లాంటి లేకపోతే రక్తహీనత అట్లాంటివి ఉంటే ముందుగా తెలుసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకోగలం. ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటించి ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటే మీకు హెల్తీగా ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ.